హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మున్నగాడికి ఏ మెడిసిన్ వాడితే తగ్గింది అనేది లాస్ట్లో చూడండి, నేను చూపెడతా. అయితే ఫస్ట్ 3 డేస్ ఇవి వాడినాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏది వాడితే తగ్గింది అనేది మీకు లాస్ట్లో చూపెడతా. వాడికి జ్వరం వస్తే ఫస్ట్ 3 డేస్ ఈ మెడిసిన్ వాడినాం. వాడితే తగ్గలేదు, జ్వరం పెరిగింది కానీ తగ్గలే. ఫస్ట్ రోజు 3 ఇంజెక్షన్స్, మళ్ళీ 2 సాయంత్రం, పొద్దున సాయంత్రం 2, మళ్ళీ పొద్దున 3, అట్లా 3 డేస్ వేసినాం. అయినా తగ్గలేదు. తగ్గకపోతే డాక్టర్ ఉండి వేరే చేంజ్ చేద్దాం, మెడిసిన్ వేరే తెప్పిద్దామని చెప్పారు. సరే అని మేము అన్నాం. అయితే మీరు కూడా ఏం చేయండి అని అంటే, వీడియో వెటర్నరీ డాక్టర్ని అడిగే ఏ మెడిసిన్ వాడాలి అనేది డాక్టర్ సజెషన్ బట్టి తెచ్చుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్ వాడిన తర్వాత, వేరే మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ చెక్ చేస్తాను. రోజు పొద్దున సాయంత్రం చెక్ చేస్తాను. చెక్ చేస్తే 102 ఉండే, 102 నుండి మళ్ళీ తర్వాత 3rd డే రోజు మెడిసిన్ చేంజ్ చేసినాక 3వ రోజు 100.5కి వచ్చింది. మీరు ఇక్కడ థర్మామీటర్ చూడవచ్చు, నేను చూపెడతా. మీరు ఏదైనా వాడాలనుకుంటే మీ డాక్టర్ని అడిగి మళ్ళీ నెక్స్ట్ మెడిసిన్ ఏం వాడాలని చెప్పి మీరు అడిగితే డాక్టర్స్ చెప్తారు, వెటర్నరీ డాక్టర్స్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయితే అయిపోతుంది. 100.5కి వచ్చింది ఫ్రెండ్స్. వేరే మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత, ఫస్ట్ చూపెట్టినవి కాదు, నేను లాస్ట్కి చూపెడతా. అవి వాడిన తర్వాత చేంజ్ అయింది, జ్వరం తగ్గింది. వాడిని పాల కోసమని వదిలిపెట్టినాం ఫ్రెండ్స్. పాలు తాగడానికి కూడా ఇష్టంగానే పోతుంది. అంతకుముందు మిగతా తినాలంటే ఇష్టపడకపోయేది, మరీ డల్గా ఉండే, పాలు తాగడానికి ఇష్టపడకపోయేది. అయితే జ్వరం అనేది దోమల వల్ల కూడా వస్తాయట ఫ్రెండ్స్. అయితే దోమలు ఉన్న ఏరియాలలో పొగ పెట్టుకుంటే బెస్ట్. మాకైతే వేప చెట్టు ఉన్నది, వేపాకు పొగ రోజు సాయంత్రం పెడుతున్నాము. నేను ఆ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. రోజు సాయంత్రం పొగ పెడితే కాసేపు వాటికి దోమలు కుట్టకుంటూ ఉంటాయి. దోమల వల్ల కూడా జ్వరాలు వస్తాయి అని చెప్పారు డాక్టర్. కాబట్టి సాయంత్రం బర్రెలు గిట్ల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పొగ పెట్టుకున్నాడు బెస్ట్. ఇక ఈ మెడిసిన్ వాడినాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాడిన మెడిసిన్ కాకుండా తర్వాత ఇవి తీసుకొచ్చినాం. ఇవి తీసుకొచ్చిన తర్వాత దానికి వాడికి జ్వరం తగ్గింది. ఇవి 3 డేస్ వాడినాం. 3 డేస్ వాడిన తర్వాత 1 ml డాక్టర్ 1 ml 2 ml వాళ్ళకి తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని బట్టి వేసిండ్రు. ఇది హై డోస్ కదా అని చెప్పి తక్కువ వేసిండ్రు. ఇది కాదు, ఇగో ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం. డీ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామన్నారు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తా అంటే డాక్టర్ పొద్దున సాయంత్రం వాడినరు. కొంచెమే వాడేది మెడిసిన్, ఇది హై డోస్ మెడిసిన్ అని చెప్పి వాడడం వల్ల తగ్గింది. 3 డేస్ వాడిన తర్వాత మొత్తానికైతే జ్వరం తగ్గింది. మేమైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే పాపం వాడికి జ్వరం వచ్చి బాగా ఇబ్బంది పడేటోడు. ఇప్పుడు కొంచెం దోమల సీజన్ కాబట్టి దోమలు రాకుండా పొగ ఇట్లా పెట్టడం బెస్ట్. గడ్డి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకు బర్రెలు ఉన్న కాడ గడ్డి ఎట్లయినా ఉంటుంది, ఎండుగడ్డి. ఆ గడ్డిని పెట్టాలేమంటే ఈ మెడిసిన్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆకలి కావడానికని. ఇవి ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్లు సగం వక్క జించి పెట్టమన్నారు. నేను రోజు పెట్టేది, ఒకటే పెట్టిన.